వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వావిలాల స్వరూపరాణి. నేను గత వీడియోలలో జ్యోతిష్యము నిత్య జీవితంలో ఉపయోగాల గురించి తెలియజేయడం జరుగుతున్నది. ఇది నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రంను ఉపయోగించుకున్నట్లయితే మన హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ కొంచెము మనం మనశ్శాంతిగా మన నిత్య జీవితాన్ని సరిగ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసిన పరిజ్ఞానము మా నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రంను ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనే విషయాలను నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ నా యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. తప్పనిసరిగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వాటిని మీరు తప్పనిసరిగా చూస్తూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. ఈరోజు శ్రవణ నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో నక్షత్రాల ఈరోజు మన నక్షత్రాల 27 నక్షత్రాల గురించి వివాహ వ్యవస్థలో నక్షత్రాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రవణ నక్షత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాను. శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీ కానీ పురుషుడు కానీ తప్పనిసరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో శ్రవణ నక్షత్రానికి ఏ నక్షత్రం పడుతుంది, ఏ నక్షత్రం పడదు అనే విషయాలను సమూలంగా తెలియజేస్తాను. ఈ విషయాలు ప్రతి కుటుంబంలో పెళ్లి కావాల్సిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నప్పుడు వాటిని మీరు ఈ ఈ వీడియో తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుంది. ప్రతి తల్లిదండ్రులు జ్యోతిష్ శాస్త్రం అనుసరించండి. వివాహ వ్యవస్థను స్పష్టంగా దృఢంగా ఉండేలా చేయండి. ఈరోజు శ్రవణ నక్షత్రం గురించి తెలియజేస్తాను. ముఖ్యంగా శ్రవణ నక్షత్రము చూసినట్లయితే ఇది 1, 2, 3, 4 పాదాలలో కలిగి ఉంటుంది. 1వ పాదము జూతో వస్తుంది, 2వ పాదము జే వస్తుంది, 3వ పాదము జో వస్తుంది, 4వ పాదము ఘా వస్తుంది. ఇది శ్రవణ నక్షత్రము 4 పాదాలు కూడా మకర రాశికి చెందింది. తర్వాత వీరి యొక్క గణము దేవగణము, వీరి యొక్క నాడి అంత్యనాడి, వీరి యొక్క మనము జంతువు కోతిని సూచిస్తుంది. నక్షత్రం యొక్క అధిపతి చంద్రుడు, అధిదేవత విష్ణువు. శ్రవణ నక్షత్రం వారు వినడం ద్వారా జ్ఞానం పొందేవారు. తర్వాత జ్ఞానవంతులు, శాంత స్వభావం కలవారు. తెలుపు రంగు, లైట్ బ్లూ కలర్ వీరికి మంచివి. ముత్యము వీరికి అనుకూలమైన రత్నము. తర్వాత సోమ గురువారాలు కూడా వీరికి మంచివి. ముఖ్యంగా శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు జూ, జే, జో, ఘ మకర రాశికి చెందింది. గణము దేవగణము, నాడి అంత్యనాడి, జంతువు కోతిని సూచిస్తుంది. వీరి యొక్క నక్షత్రాధిపతి చంద్రుడు, అధిదేవత విష్ణువు. గమనించండి. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ 27 నక్షత్రాలలో ఈ శ్రవణ నక్షత్రానికి ఏ నక్షత్రం పడుతుంది, ఎన్ని పాయింట్లు వస్తున్నవి అనే విషయాలను మీకు తెలియజేస్తాను. వివాహ వ్యవస్థలో మన జ్యోతిష్ శాస్త్రం ఏం తెలియజేస్తుందంటే 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినట్లయితే ఆ సంబంధంను మనము ఖాయం చేసుకోవడం మంచిది. 18 పాయింట్ల కంటే తక్కువ వచ్చినట్లయితే ఆ వివాహ విషయాలను మనము పునర్ ఆలోచించవలసిన అవసరము ఉంటుంది. ఈరోజు అశ్విని నక్షత్రం చూసినట్లయితే 27 పాయింట్లు వస్తాయండి. ఇది బాగుంటుంది. భరణికి 26, కృత్తిక 1వ పాదానికి 13, ఇది పడదు. కృత్తిక 2, 3, 4 పాదాలకు 10 పాయింట్లు వస్తాయి కాబట్టి శ్రవణ నక్షత్రం వాళ్ళకు ఈ కృత్తిక నక్షత్రము పడదండి. తర్వాత రోహిణికి 17 వస్తున్నాయి. బార్డర్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా పడని నక్షత్రం కిందికే మనము గమనించాలి. మృగశిర 1, 2 పాదాలు 26 పాయింట్లు అండి. మృగశిర 3, 4, 23 పాయింట్లు. తర్వాత ఆరుద్ర 21 పాయింట్లు. పునర్వసు 1, 2, 3 పాదాలకు 23 వస్తుంది. తర్వాత పునర్వసు 4కి 28 పాయింట్లు వస్తున్నాయండి. పుష్యమికి 26 వస్తున్నాయండి. ఆశ్లేష చూసినట్లయితే 15 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి ఈ నక్షత్రం పడదు. మఖ నక్షత్రానికి 17, ఇది కూడా పడదండి. తర్వాత పుబ్బకు 18, ఉత్తర 1వ పాదానికి 20, ఉత్తర 2, 3, 4 పాదాలకు 23, తర్వాత హస్తకు 25, చిత్త 1, 2 పాదాలకు 18, చిత్త 3, 4 పాదాలకు 25, స్వాతికి 23 అండి. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలకు 16, ఈ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం వాళ్ళకి పడదండి, గమనించాలి. విశాఖ 4వ పాదము 14, ఇది కూడా పడదు. అనురాధకు 28 పడుతుంది. జ్యేష్ఠ 23 బాగుంటుంది. మూల 17 పడదు. పూర్వాషాఢకు 25 బాగుంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదానికి 15 పడదు, 1వ పాదం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 24 పడుతుంది.
తర్వాత శ్రవణానికి 28 అండి పడుతుంది. ధనిష్ట 1, 2కు 30, ధనిష్ట 3, 4కు 20, శతభిషంకు 18, తర్వాత పూర్వభాద్ర 1, 2, 3 పాదాలకు 23, పూర్వభాద్ర 4వ పాదానికి 32 అత్యధికంగా కలుస్తుంది. తర్వాత ఉత్తర భాద్రకు 31, రేవతికి 24. ఈ విధంగా ఆ శ్రవణ నక్షత్రము జాతకం అబ్బాయి గాని అమ్మాయి గాని మీ దగ్గరకు వచ్చినట్లయితే ఏ నక్షత్రం పడుతుంది ఏ నక్షత్రం పడదు ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. మరొకసారి పడని నక్షత్రాలు మాత్రమే తెలియజేస్తున్నాను చూడండి. కృత్తిక 1 13 పాయింట్లు పడదు, కృత్తిక 2, 3, 4 10 పాయింట్లు పడదు, రోహిణి 17 పడదు, ఆశ్లేష 15 పడదు, మఘ 17 పడదు, విశాఖ 1, 2, 3 16 పడదు, విశాఖ 4వ పాదం 14 పడదు, మూల 17 పడదు, ఉత్తరాషాఢ 1వ పాదము 15 పడదు. ఈ విధంగా వివాహ వ్యవస్థలో శ్రవణ నక్షత్రం గురించి మీకు తెలియజేయడము జరిగింది. ఈ శ్రవణ నక్షత్రానికి తారాబలం కూడా ఏ విధంగా ఉంటుందో నేను మీకు తెలియజేస్తాను. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి అంటే శ్రవణ నక్షత్రంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఈ తారాబలము చూసుకొని వారి జీవితాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరము ఉంటుంది. తారాబలము మీకు చెప్పాను నేను ఇంతకు ముందే. తారాబలము 9 ఉంటవి. చాలా రోజులైంది వీడియోలో మళ్ళొక్కసారి చెప్తాను. జన్మతార, సంపత్తార, విపత్తార, తర్వాత క్షేమతార, ప్రత్యేకతార, సాధనతార, నైదనతార, మిత్రతార, పరమమిత్రతార. ఈ విధంగా 9 ఉంటాయండి. ప్రతి 27 నక్షత్రాలను ప్రతి ఒక 3 నక్షత్రాలు ఒక తార కిందకే చూస్తామండి. అయితే ఇందులో ఒకటోది రోహిణి, హస్త, శ్రవణం. ఇది ఒక 3 జత. ఇది వీటికి జన్మతార రవి. తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట వీటికి సంపత్తార. ఈ 3 బాగా పడతవి. ఇందులో బుధుడు ఉంటాడు. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం విపత్తార రాహు ఉంటాడు. ఇది పడవు ఇవి. తర్వాత పునర్వసు, విశాఖ, పూర్వభద్ర 4 క్షేమత్తార గురువు ఉంటాడు మంచిది. తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర 5 ప్రత్యేకతార కేతు ఉంటాడు పడదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి సాధనతార చంద్రుడు ఉంటాడు మంచిది. తర్వాత అశ్విని, మఖ, మూల నైదనతార ఇది పడదు శని ఉంటాడు. తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ బాగా పడుతుంది మిత్రతార. తర్వాత కృత్తిక, ఉత్తరాషాఢ 9 పరమ మిత్రతార చాలా బాగుంటుంది. ఇప్పుడు తారాబలం చూసుకున్నప్పుడు మీ నక్షత్రానికి 2, 4, 6, 8, 9 తారాబలము మంచిది గమనించండి. తర్వాత శ్రవణ నక్షత్రం యొక్క అధిపతి చంద్రుడు. ముత్యంతో తయారు చేసిన వస్తువులను ధరించవలను. తర్వాత అధిదేవత మహావిష్ణువు. చంద్రుని ఆధిపత్యం కలిగిన శ్రవణ నక్షత్రము వినికిడి ద్వారా జ్ఞానము పొందే నక్షత్రము. తర్వాత వినికిడి మాటల నైపుణ్యం ఉండటం వల్ల లాయరు, టీచరు, స్పీకరు, రీసెర్చర్గా వీరు ఎదుగుతారు. తర్వాత వీరు జంతువులను గౌరవించే గుణం కలిగి ఉంటారు. కొంచెం మృదువుగా కానీ అంతరంగంలో బలంగా ఉంటారు. ధర్మం, న్యాయం, సంప్రదాయాల పట్ల గౌరవము ఉంటుంది వీరికి. శ్రవణ నక్షత్రము అధిపత్యము చంద్రుడు, మహాధిపత్యము మహావిష్ణువు అండి. అధిదేవత విష్ణువు. కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం కలిగిన వ్యక్తులు కొంత సమాచారం తెలుసుకొని వివాహ వ్యవస్థలో శ్రవణ నక్షత్రంకు ఏ నక్షత్రం పడుతుంది పడదో తెలుసుకోండి. తర్వాత తారాబలం తెలుసుకోండి. తర్వాత జ్యోతిష్ శాస్త్రంను నిత్య జీవితంలో ఉపయోగించడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. నా ఈ వీడియోను ఆదరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.